ఇప్పుడు మిరాయి రివ్యూ. తేజ సజ్జా కథానాయకుడిగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిరాయి. ఈ సినిమా టైటిల్లోనే ఒక పవర్ ఉంది, ఉచ్చరించడానికి కూడా ప్రత్యేకంగా ఉంది. సినిమా టైటిలే కాకుండా కథ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వచ్చే తరహా కథ ఇది. అప్పట్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా కూడా చాలా గొప్పగా రూపొందించేవారు అప్పటి తరం వారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే గతించిపోయిన చరిత్రను తెలుసుకోవడానికి అందరూ ఇష్టపడతారు. మరి ముఖ్యంగా యూత్ కు ఇలాంటి విషయాలు చెబితే ఫీల్ అవుతుంటారు. సరిగ్గా అలాంటి కథే ఇది. చిత్ర కథ విషయానికి వస్తే కళింగ యుద్ధం ముగిసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలో ఉన్న శక్తులను 9 గ్రంథాలుగా రూపొందించి వాటిని ప్రపంచ నలుమూలలా ఒక్కో గ్రంథాన్ని దాచిపెడతాడు. వాటికి గ్రంథానికి ఒకరి చొప్పున రక్షకులను పెడతాడు. అయితే మహావీర్ అనే క్రూరుడు ఈ గ్రంథాలన్నింటినీ కైవసం చేసుకుని తానే దైవ స్వరూపుడిగా మారిపోవాలని అనుకుంటాడు. అందులో భాగంగా ఆ గ్రంథాలలోని 8 గ్రంథాలను కైవసం చేసుకుంటాడు. 9వ గ్రంథం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న గ్రంథం. దాన్ని కైవసం చేసుకుంటే మహావీర్ కోరిక తీరుతుంది. అందుకని దానికోసం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ గ్రంథం మాత్రం అంబిక అనే శక్తివంతమైన స్త్రీ ఆధీనంలో ఉంటుంది. ఆమె కుమారుడు వేదకు దాన్ని అందజేస్తుంది. అయితే వేద మారి రాముని కాలానికి చెందిన మిరాయి చేజిక్కించుకుని యోధుడిగా మారి ఆ 9వ గ్రంథానికి రక్షకుడిగా ఉంటాడు. శక్తియుక్తులు తెలిసిన క్రూరుడైన మహావీర్ ప్రయత్నాలను యోధుడైన తేజ ఎలా తిప్పికొట్టాడు అనేది చిత్ర ప్రధాన కథ. మిరాయి అనేది ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ఆసక్తికర అంశాలతో సినిమాను ఆద్యంతం ఉత్సుకత రేకెత్తించే విధంగా దర్శకుడు కథను నడిపాడు. కథ నడిపించడంలో ఎక్కడా కూడా పట్టు తప్పలేదు సరికదా ఆసక్తికరంగా చూపించడంలో సఫలీకృతుడయ్యాడు అని చెప్పక తప్పదు. దర్శకుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా కథను చెప్పడానికి వాడుతున్న విధానం అభినందనీయంగా ఉంది. బాలనటుడిగా అనేక సినిమాలు చేసిన తేజ సజ్జా కథానాయకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు అని చెప్పవచ్చు. ఈ సినిమా అతన్ని తారాపథానికి తీసుకువెళ్తుంది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతడి బాడీ లాంగ్వేజ్, దూకుడు అన్ని ముచ్చటగొలిపే విధంగా చూడచక్కగా ఉన్నాయి. అన్ని పాత్రలు అందరికీ అమరు. అన్ని తరహా సినిమాలు చేసి మెప్పించగల నైపుణ్యం ఈ యువ కథానాయకుల్లో ఉంది. ఈ సినిమాలో క్రూరమైన విలన్ గా చేసిన మంచు మనోజ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడని చెప్పవచ్చు. అతడి తండ్రి మోహన్ బాబు ఇప్పుడు మనోజ్ ఉన్న వయసులో ఉన్నప్పుడు ఎలాంటి విలనిజాన్ని ప్రదర్శించాడో దానికి మించిన విలనిజాన్ని మనోజ్ ప్రదర్శించాడు. అతని కెరియర్ కు ఈ సినిమా ఎంతగానో తోడ్పడుతుంది. ఈ తరహా విలనీ వేషాలు మున్ముందు చాలా చేస్తాడనిపిస్తోంది. ఇందులో కథానాయకుడి తల్లిగా చేసిన శ్రియా సరన్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందని చెప్పవచ్చు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత విలువలతో రూపొందింది. ఇలాంటి కథను ఎన్నుకున్న నిర్మాతలను అభినందించవలసిన అవసరం ఉంది. సినిమా అంటే కథానాయకుడి హీరోయిజం చూపించే తరహా కథని ఎంచుకోకుండా మన భారతీయ సనాతన విలువలను కొత్త తరానికి చూపించడానికి ఈ నిర్మాతలు నడుము కట్టడం అనేది చాలా మంచి విషయంగా చెప్పక తప్పదు. కథను నమ్ముకొని ఖర్చుకు వెరవకుండా సినిమాను నిర్మించిన తీరు అభినందనీయం. ఆద్యంతం వినోదభరితంగా ఉండే ఈ సినిమాను ఎన్నిసార్లైనా చూడవచ్చు అని చెప్పవచ్చు. సో చూశారు కదండి ఇవాల్టి మూవీ రివ్యూస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామా.